ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. శనివారం హైదరాబాద్లోని రాష్ట్ర సచివాలయంలో జరగనున్న ఈ సమావేశంలో అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలు హాజరు కానున్నారు. వేల్పూర్ మండలంలోని పచ్చలనడుకుడ గ్రామంలో బాల్కొండ నియోజకవర్గం ఇన్ఛార్జ్ సునీల్ రెడ్డి, సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి సహకారాలతో దేవాంగ సంఘం కమ్యూనిటీ భవనానికి మంజూరు అయిన 5 లక్షల రూపాయల ప్రొసీడింగ్ కాపీని ఈరోజు కాంగ్రెస్ నాయకులు దేవాంగ సంఘం కమిటీ సభ్యులకు అందజేశారు. తల్వేద బాధితులకు న్యాయం చేయాలని ఆర్మూర్ ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డిపై ఆరోపణలు అవాస్తవమని కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. ఎస్ఎస్ఆర్ సీనియర్ సెకండరీ సిబిఎస్ఈ స్కూల్ జన్నెపల్లిలో జరిగిన పోటీలో గెలిచిన విద్యార్థులతో ఈరోజు పాఠశాల ప్రిన్సిపాల్ భాస్కర్ మెరుగే ప్రమాణ స్వీకారం చేయించారు. భూ కబ్జాదారులు చివరికి గుడి స్థలాలు సైతం వదలడం లేదు. తమ కుల బీరప్ప దేవతా మూర్తుల కోసం చందాల రూపంలో డబ్బులు వేసుకుని గుడి నిర్మాణం చేస్తే వాటిని కూల్చివేసే వైనం రూరల్ మండలంలోని తిరుమన్పల్లి గ్రామంలో చోటు చేసుకుంది. బోధన్ జాన్కంపేట్ ప్రధాన రహదారిపై టానాకలన్ గ్రామం నుండి జాన్కంపేట్ గ్రామం వైపు మూరం రవాణా చేస్తున్న వాహనాలను వెహికల్ ఇన్స్పెక్టర్ డి శ్రీనివాస్ ఆధ్వర్యంలో సిబ్బంది వాహనాల తనిఖీలు చేపట్టారు. ఎంజల్ మండలంలోని సాటపూర్లో అంగడి బజార్ వద్ద బస్ స్టాండ్ నిర్మించాలని గ్రామ కార్యదర్శికి గ్రామస్తులు వినతి పత్రం అందజేశారు.